వీడియో చూసా, తమిళ్ ఇంటర్వ్యూ ప్రకాష్ రాజ్. నాకు నవ్వు వస్తుంది. వాడు ఏమంటాడంటే, ఫుట్బాల్ ఆడాలంటే నువ్వు ఏ పార్టీ, ఏ ప్లేయర్, ఏ గ్రూప్ లో ఉండాలి, ఇవతల వైపు ఉండాలా, అవతల వైపు ఉండాలా, ఎంపైర్ గా ఉండాలా, ప్రేక్షకుడిగా ఉండాలా, నిర్ణయించుకోవాలా. పవన్ కళ్యాణ్ ఫుట్బాల్ అయిపోతే ఎలాగా? అలాగే రాజకీయాలు అనేది ఈ పార్టీలో ఉండాలా, ఆ పార్టీలో ఉండాలా, గద్దర్కి బీజేపీకి సంబంధం ఏంటి, అలాగే చెగువీరాకి బీజేపీకి సంబంధం ఏంటి అంటాడు. అసలు బుద్ధుడి గురించి ఏమైనా ఐడియా ఉందా? బుద్ధుడు అన్నది మిథ్యా మార్గం. అటు క్యాపిటలిజంలో లేదు, ఇటు కమ్యూనిజంలో లేదు, మధ్యలో ఉంది. డెవలప్మెంట్ మానవులకి ఏంటంటే కలియుగం ఇది. కలియుగంలోని కంప్లీట్ గా ఒక రైట్ చేయడానికి అవ్వదు. అందు గురించి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అటు చెగుబేరగా పనిచేస్తారు, ఇటు బీజేపీ లాగా క్యాపిటలిస్ట్ లాగా పనిచేస్తారు. ఆయన ఏంటంటే సంపదను సృష్టించాలి, సంపదను అందరికీ పంచాలన్న ఆలోచన ఉంది. అలాగే సనాతన ధర్మానికి పాలిటిక్స్ కి సంబంధం లేదు. అదే పవన్ కళ్యాణ్ గారు అడిగింది. సనాతన ధర్మం ఒక బోర్డు కావాలి, ఇది రాజకీయాలకు అతీతంగా ఉండాలి. దీనికి అసలు బేసిక్ గా అనుకున్న అర్హత ఏంటి ప్రకాష్ రాజ్కి? ఇది ఒక ఎడ్వర్డ్ రాజ్. ఎందుకంటే ఒక 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 క్రిస్టియన్ అంటే మత పిచ్చి ఉన్నాడు. క్రిస్టియానిటీ గ్రేట్, ఇది నేను క్రిస్టియానిటీ జోలికి వెళ్ళను, కానీ మత పిచ్చి ఉన్న వాళ్ళు ఉంటారు చూసారా. వీడు బీజేపీకి సనాతన ధర్మానికి ఇబ్బంది లేదు, బీజేపీకి ఇబ్బంది పడి వచ్చింది కాబట్టి పవన్ కళ్యాణ్ వచ్చి మాట్లాడుతున్నాను. బీజేపీకి కాదురా బాబు వచ్చింది ఇబ్బంది, జగన్మోహన్ రెడ్డికి. మీ జగన్మోహన్ రెడ్డి ఆయన అసలు మరి అది వైఎస్ఆర్ అంటే ఆయన ఇంటి పేరు ఏంటో అదేంటో నాకు పూర్తిగా తెలియదు, కానీ మీ క్రిస్టియన్ జగన్మోహన్ రెడ్డికి వచ్చింది ప్రాబ్లం. ఆయన మా సనాతన ధర్మం మీద పడ్డాడు. ఎందుకంటే 5 ఏళ్ల క్రితం నుంచి అక్కడ కల్తీ జరుగుతుందని చెప్పి ఐఏఎస్ ఆఫీసర్లు చెప్పినా, ఎవరు చెప్పినా పట్టించుకోలేదు. ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోలేదు. ఆఖరికి అది ఏదైతే నందిని నెయ్యి కంపెనీ ఉందో, మేము 50 ఏళ్ళ నుంచి నెయ్యి సప్లై చేస్తున్నాం, మేము ₹1 లాభం వేసుకోకుండా స్వామి గురించి సప్లై చేస్తున్నాం, ఇంతకంటే తక్కువ రేటుకి సప్లై చేస్తే అది కల్తీ అవుతుందని చెప్పి 5 ఏళ్ల క్రితం చెప్పారు. కానీ కల్తీ అవ్వాలని కదా నీ ఉద్దేశం? మా మతం కల్తీ అవ్వాలా, మా ధర్మం కల్తీ అవ్వాలా, వీక్ అవ్వాలి, ఇది నీ ఉద్దేశం. ఏ రోజైనా శ్రీరాముడి తల తెగిపోయింది అక్కడ వచ్చి ఎప్పుడైనా వచ్చి నువ్వేమైనా అడిగావా? అప్పుడు రాముడి తల తగ్గొట్టినప్పుడు ఎందుకురా జగన్మోహన్ రెడ్డి నువ్వు పట్టుకోలేదు, ఆ దోషులు పట్టుకొని శిక్షించాలి కదా, నువ్వు ఎందుకు పట్టుకోలేదని జగన్మోహన్ రెడ్డి మీద మాట్లాడావా? అప్పుడు మాట్లాడాలా, అప్పుడు నీకు గుర్తురాదు, ఎందుకంటే వాడు మీవాడు కదా. ఇలా ఉండకూడదు. ధర్మం అంటే ఎవరికి అన్యాయం జరిగినా, క్రిస్టియన్కి అన్యాయం జరిగినా, ముస్లింకి అన్యాయం జరిగినా, సిక్కులకు అన్యాయం జరిగినా, హిందువులకు అన్యాయం జరిగినా ఒకేలాగా స్పందించాలి దేశం అంతా అని చెప్పింది పవన్ కళ్యాణ్ గారు. ఇందులో తప్పు ఎక్కడ కనిపించింది? నీకు అంటే బుద్ధి లేదు. నువ్వు కూపస్థ మండుకో అంటారు కదా, నూతులో ఉన్న కప్పవు నువ్వు. నీ జ్ఞానం పరిదంతే. పవన్ కళ్యాణ్ గారు ఒక సముద్రంలో ఉన్న మంచి తాబేళ్ళాటాడు, మొత్తం అంతా తెలుసు ఆయనకి ఏమో జరుగుతుందంటే. కాబట్టి ఇలాంటి ఏదో సలహాలు ఇవ్వడం మానేసి ఫుట్బాల్ తోడు ఆడితోడు వీటితోటి కంపేర్ చేయక, ఏమైనా నీకు ధైర్యం ఉంటే, దమ్ము ఉంటే జగన్మోహన్ రెడ్డి మీద ఒక 2 ఎందుకురా ఇన్నాళ్ళు జైలు తప్పించుకొని తిరుగుతున్నావు, మన పరుగు పోతుంది, నువ్వు అర్జెంటుగా వెళ్ళి కోర్టుకు వెళ్ళి నిర్దోషిస్తూ నిరూపించుకు రా అని చెప్పొచ్చు కదా. జైలుకి వెళ్లకుండా బెయిల్ మీద ఉన్నాడు. ఇన్నాళ్ళు ఎందుకు బెయిల్ మీద ఉన్నావు అని ఎప్పుడైనా నువ్వు అడిగావా జగన్మోహన్ రెడ్డిని? పవన్ కళ్యాణ్ దగ్గరికి ఎందుకు వస్తున్నావు? మళ్ళీ ఒళ్ళు దగ్గర పెట్టుకో మాట్లాడు, రాకపోతే చాలా ప్రమాదం ఉంటుంది నీకు చెప్తున్నా. ఎందుకంటే ప్రజలందరూ తిరగబడతారు, ఆ తర్వాత మా చేతిలో ఉండదు.